शिवाय गुरवे नमः। 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 మనస్సు ప్రపంచమందు ఆసక్తిని విడవడానికి సిద్ధం కానంత వరకు సత్యానికి దూరంగానే ఉంటారు. కాబట్టి ప్రపంచమందు ఆసక్తి విడవడానికి సిద్ధం కానంత వరకు సత్యానికి చేరువ కాలేదు. ఆత్మజ్ఞానానికి ఎంతకాలం పడుతుందని అడగటము హాస్యాస్పదమే. అంటే మూర్ఖత్వం అనే బదులు హాస్యం అంటున్నా. ఏ సెకండ్ నువ్వు వదిలేస్తావో బాహ్య ప్రపంచం, ఆ సెకండే నువ్వు జ్ఞాని. అంతే తప్ప ఇది ఈ సందర్భము ఆ సందర్భము ఇలాంటివన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ లౌకిక వస్తువుల వలె ఆత్మజ్ఞానాన్ని కూడా కాల పరిధిలో పెట్టి అడుగుతారు. ఏ స్థితిలో ఉన్నాం మేము అని ఇంతకుముందు అడిగేవారు, ఇప్పుడు మానేశాం. ఏ స్థితిలో ఉన్నారు? ఆహా నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావమ్మా అనగానే మొత్తం సాధన అంతా గోవింద. ఇక నేను మంచి స్థితిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఎవరినైనా తిట్టచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అని మళ్ళీ మొదటికి వస్తాం. ఎప్పుడు అక్కడ స్థితిగతులు ఇక్కడ బాహ్య ప్రపంచంలో లాగా 1, 2, 3 స్టెప్పులు లేవు. ఉన్నది ఒకటే, అంతే. అది పరమ శ్రేయస్సుని కలగజేసేది. అందులో నువ్వు ఫస్ట్, నేను సెకండ్, థర్డ్ అనుకుంటూ లేవు. అందరూ మొదటి వాళ్ళు. ఎవరిని వాడినే ఉద్ధరించుకోవాలని అందుకే చెప్పారు. నిజానికి ఆత్మజ్ఞాన అనుభవానికి కాలంతో పని లేదు. సత్య అనుభవానికి కావలసినది మానసిక పరిణతి. బాహ్య వస్తువులలో విలువ ఏమీ లేదని రూఢిగా తెలుసుకున్నా మనస్సు వాటిని వదిలిపెట్టడానికి సిద్ధం కావాలి. సిద్ధం కానంత వరకు, పట్టుకుని ఉన్నంత కాలము ఇదే తప్పదు. ఈ లోపల జీవితకాలం నీ కోసం ఆగదు. శరీరం సహకరిస్తుందని భ్రమపడకండి. అంటే మనసు పరిణతి చెందాలి, మారిపోకుండా ఉండాలి. మనసులో ఇలాంటి అనవసరమైన సులభంగా పరిష్కరించుకోగలిగిన వాటి యందు కూడా జటిలం చేసుకుని, నిన్న మొన్న కూడా వచ్చాయి, జటిలం చేసుకుంటుంది. దేనికి అంత జటిలత్వం ఎక్కడుంది అసలు? అక్కడ సింపుల్. అది అన్ని జటిలమే. చూస్తే భూతత్వంలోంచి చూస్తే చీమ కూడా భయపడుతుంది. ఎందుకు చూడటం, ఎందుకు భయపడటం? ఇలాగా పట్టుకుని ఉన్నంత కాలం సత్యానికి దూరంగానే ఉంటారు. అప్పుడు ఈ వేదాంత అంటే అద్వైత సాధన వాచావేదం ప్రయాసగా మిగిలిపోతుంది. అనవసర వృద్ధాశ్రమాలు, దాని బదులు హాయిగా పూజా పునస్కారాలు చేసుకుంటే అదొక అట్లీస్ట్ కొంచెం పుణ్యమనా లభిస్తుంది. అన్నీ మానేసి కేవలం బాహ్య అంటే పూజలు అలాంటివన్నీ మానేసి బాహ్యాన్ని మటుకు పట్టుకుని ఉన్నారు.
మళ్ళీ అవే గోలలు. మానేసింది ఏమిటయ్యా అంటే దేవుణ్ణి పక్కన పడేశారు. కొన్ని బ్రహ్మాన్ని ఫస్ట్ పట్టుకున్నారా? కాదు. బ్రహ్మాన్ని పట్టుకోలేదు, దేవుణ్ణి పట్టుకోలేదు. ఇంతకుముందు ఏవైతే పట్టుకున్నారో వాటిల్లో కొన్ని వదిలేసి కొన్నిటిని అట్లాగే పట్టుకున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, ప్రయాస. మళ్ళీ పట్టుకోండి, దేవుణ్ణి పట్టుకోండి. ఎందుకంటే పరబ్రహ్మముని పట్టుకోవడం చేతవట్లేదు కాబట్టి కనీసం దేవుణ్ణి అయినా పట్టుకుంటే ఈ బాహ్య ప్రపంచంలో ఈ గోల లేకుండా. ఏమో అప్పుడు పొద్దునే లేచి దేవుడి క్షేత్రాలు దర్శనం చేసుకోవటం, ఇంకోటో మొక్కులు మొక్కుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అంటే బాహ్య ప్రపంచంలో ఈ గోల్ ఉండదు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలా వద్దా, ఏం చేయాలి, ఎంత డబ్బు సంపాదించాలి, అంతే. ఎక్కడ జనులు అత్యాస, పోటీతత్వము, సంపాదించాలనే తపనను వాటితో నిండి ఉన్నవారే అధికాధికముగా డబ్బును సంపాదిస్తూ సంపాదనలో కొద్దిపాటి సంపాదనను దాన ధర్మాలు ఇష్టమైన వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. చాలా గొప్పగా ఉన్నామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ముందే చెప్పాం, అత్యాస, సంపాదన. అది పోనంత వరకు దీక్షలన్నీ వృధా ప్రయాసే. కేవలం వాచా వేదాంతంగా చెప్పుకోవటమే. కేవలం ఈ సంపాదన ఇదే కాదు, వదిలేసాము అని గురువుకి వదలకుండా ప్రతిదాన్ని, సందర్భాలని వాటిని పట్టుకుని వేలాడుతున్నంతసేపు అంతే. ఈ సంపాదన అనేది ఇంకా భయంకరం, అది స్థిమితంగా ఉండనిది. అసలు ఏది స్థిమితంగా ఉండనివ్వదు బాహ్య ప్రపంచాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. కాబట్టి డబ్బు ఉంటేనే ఏదో చేయగలుగుతాం అనుకునే ఆలోచనని లేసమాత్రంగా కూడా ఉంచకండి. ఎందుకంటే అద్వైతము బాహ్యాన్ని వదలవలసింది. అందువలన ఈ బాహ్య ప్రపంచాన్ని అంటే దానిని అత్యాసానండి, ఇంకోటనండి, ఏదైనా సరే ఆయన గుండబద్దులండి, ఆయన కొంచెం ఖచ్చితంగా చెప్పారు. దానివల్ల ఎప్పుడు మనసు స్థిమితం ఉండదు. స్థిమితపడని మనసు సాధన ఏం చేస్తుంది? సాధన చేయని మనసు దీక్షలు ఏం చేస్తుంది? ఒకసారి ధర్మరాజు ఏదో యజ్ఞం చేశారు. అధిక సంపదను చివరి రోజున దాన ధర్మాలు చేసేసారు. యజ్ఞం చాలా చక్కగా జరిగి దాన ధర్మాలతో చక్కగా ముగిసిందని అనుకున్నారు. అప్పుడు అక్కడికి ఒక సగం దేహం బంగారమై ఉన్న ఉడత ఆశ్చర్యచకితులు అక్కడికి వచ్చింది. అందరూ ఆశ్చర్యంగా చూశారట. ఆ ఉడత మాట్లాడుతోంది కూడా, సగం బంగారంగా ఎందుకు అయ్యింది అని వీళ్ళందరూ అడిగారట. అప్పుడు ఉడత ఇలా చెప్తోంది, అది ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళింది. అతను కొద్ది పిండిని తెచ్చి భార్య చేతికి ఇవ్వగా దానితో ఆమె రొట్టెలు చేసింది. వారు భోజనానికి ఉపక్రమిస్తూ ఉండగా ఒక బిచ్చగాడు రావడంతో వాళ్ళు ఆ రొట్టెలను అతనికి సమర్పించి తాము భోజనం లేకుండానే ఆ రోజు నిద్రించారు. రొట్టెలు చేస్తుండగా కింద పడిన కొద్ది పిండిలో దొర్లుట వలన ఉడత దేహంలో సగం బంగారం అయింది. మిగతా దేహం కూడా బంగారం చేసుకుందామనే ఉద్దేశంతో తాను ధర్మరాజు గారి యజ్ఞానికి వచ్చానని, కానీ తనకు నిరాశ మిగిలిందని చెప్పి చూసారా? ధనకాంక్షతో, అత్యాశతో, సంపాదన తత్పరతతో నిండి ఉన్న మనస్సు గల వాళ్ళ దాన ధర్మాలు తక్కువ స్థాయికి చెందినవి. నువ్వు ఏదో అత్యాశగా అంత సంపాదన చేసి నా దగ్గర ఉంది కదా అని దానం చేసావు. అందువల్ల ఉడతకి అంటే దానివల్ల ఫలితం లేదు అని చెప్పటమే. ఇక్కడ ఉడత అనేది నేను మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అక్కడ వాళ్ళు తమకి లేదు, అత్యంత బీదవాడు, ఏదో కష్టపడి కొంత తెచ్చుకున్నారు. ఆకలిగా వచ్చిన వాడికి అదే ఇచ్చేసారు తప్ప తాము కావాలి అని చెప్పి దాచుకోలేదు. మాకే లేదయ్యా నీకేమి ఇస్తాం అనలేదు. ఆకలితో ఉన్నాడు కదా అని అతనికి ఇచ్చేశారు. చూడండి,
దానికి అత్యంత ప్రాముఖ్యత. అంటే అది బంగారం అంటే అత్యంత విలువైనది కాబట్టి అలా పోల్చారు. నువ్వు అత్యాశతోనో దేనితోనో సంపాదించావు డబ్బు బాగా. సంపాదన చేసి అలా సంపాదించి నేను చేస్తున్నాను అన్నది ఆ మనసుతో కనుక దాన ధర్మాలు చేసినందువల్ల ఉపయోగం లేదు అని చెప్పారు. కాబట్టి నాకు ఉంది కదా అని నేనేదో అందరికీ ఉన్నా కూడా మనసు రాదండి ఇవ్వడానికి. రకరకాలు కుర్రెకో బుద్ధి అన్నట్టుగా. కాబట్టి అంత ధర్మరాజు యొక్క దానం అంతా వృధా అయిందని చెప్పింది ఆవిడ. ఒక పేద బ్రాహ్మడు అంటే అర్థం ఏంటి? నీ దగ్గర లేనప్పుడు అని ఉద్దేశం కాదు, నీ దగ్గర ఎంత ఉందో అవసరం వచ్చినప్పుడు అవసరమైన వారికి ఇవ్వటము అనేది అసలైనది. అంతేగాని ఇవ్వటం కోసం నువ్వు సంపాదించటం అనేది వృధా. బాగా గుర్తుపెట్టు. చాలా సార్లు చెప్పబడింది, వీళ్ళని పోషించడానికో వాళ్ళని పోషించడానికో ఇంకో దానికో మీరు సంపాదిస్తున్నాను అని అనుకోవటము ఎంతటి విలువ లేనిదో గ్రహించండి. చాలా సార్లు చెప్పబడింది. ఎందుకంటే వాళ్ళని పోషించే ధర్మం ఉంది, బాధ్యత ఉంది అనుకుంటూ ఇంకా సంపాదనలో ఉండి జన్మని నిరర్ధకం చేసుకుంటే ఏమిటి ఉపయోగం? అది గొప్పతనం కాదు. అందుకని నేను దానం చేయడానికి సంపాదిస్తున్నాను అనటం కూడా అత్యాశ అని చెప్తున్నాడు ఆయన. అంటే అది నిరర్ధకము, దానికి ప్రయోజనము లేదు. కాబట్టి ఉన్నవాడు దానం చేయటం వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. కాబట్టి అనవసరంగా ఆ సంపాదన యందు ఇలాంటి మోహం పెట్టుకోకండి. ఒకరిని ఉద్ధరించడానికనో లేకపోతే ఇంకో దానికనో అంటే కారణాలు చూపించి మీరు సంపాదన పరులు కావటం అనేది వృధా ప్రయాస అని చెప్తున్నారు. చాలా చక్కగా చెప్పాడు కథ. అయితే ఇది కథ అంటే మీరు ఏదో దేనికోసం ఒట్టిగా చెప్పింది కాదండి, ఇది జరిగినది. నిరాశ మిగిలిందని చెప్పింది. దురాశ లేకుండా జీవిస్తూ చేసే దానము తక్కువే అయినా అదే గొప్పది. నాది అనేది లేని చేతనయే అసలైన ఔదార్యం గల చేత. అందుకే ఒక ముసలావిడ ఉసిరికాయ ఇచ్చినందుకు ఆయన కనక వర్షం కురిపించారు. అంతదాకా ఆయనకి ఎవరు ఇవ్వలేదా? ఇచ్చారు బోడు. కానీ ఆ ముసలావిడ తనకి ఏది లేకపోయినా ఒక తాపత్రయంతో వెతికి అలాగే రాముల వారికి శబరి చేసిందని ఇలా మనకు ఉన్నాయి నిదర్శనాలు. కాబట్టి తనకంటూ దాచుకుని చేసే దానం పెద్ద గొప్పదేం కాదు. తన అవసరాలకు ఉంచుకుని చేసే దానం నిజంగా అవసరం వస్తే సర్వస్వము నేను ధార పోస్తాను అని అనుకున్న వాళ్ళదే అసలు. ఇక్కడ సంపాదన పట్ల అందరికీ సరైన అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సాధన మానేయమన్నా జన్మ సాధకం ఫస్ట్ చేస్తారు అంటే, కాదండి డబ్బు సంపాదిస్తే మీకు అవసరమైతే ఇవ్వాలి కదా అంటే, ఎందుకు గురువు చెప్పాడా ఒరే నువ్వు సంపాదించరా నాకు అవసరమైనప్పుడు ఇద్దు గాని? ఎక్కడ చెప్పలేదే. గురువు బిల్డింగే కాదు, పూరి గుడిసెలో కూడా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. గురువు కోసం మీరేం కష్టపడక్కర్లేదు, ఎవరు కష్టపడక్కర్లేదు. ఏది మనకి అవసరం కాదో దాన్ని మనం కోరుకున్నట్లయితే దానిని వదిలిపెట్టగలిగినప్పుడే మనకు కావాల్సింది దొరికి తీరుతుంది. అంటే కావాల్సింది ఈ బ్రహ్మజ్ఞానం అనుకోవాలి కదా. అది ఎక్కడికి పోతుందిలే అని అవసరం లేనివన్నీ పట్టుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటే ఏమిటంటే వస్తుంది? ఏమీ రాదు.
నేనే ఇప్పుడు మీరు సంపాదిస్తున్నారు అంటే మీరు అవసరమై ఉద్యోగం చేస్తున్నారు, అది మీకు సంబంధించి. నేను దాని గురించి మాట్లాడటం. అయితే అవసరాలు ఎంత అనేది అవగాహన లేనప్పుడు ఎంత సంపాదించినా సరిపోదు. లగ్జరీ లైఫ్ కి ఎండ్ ఎక్కడ ఉందండి? 1000 రూపాయల చీర కట్టుకునే బదులు 2000 చీర కూడా కట్టుకోవచ్చు. కాదు నేను 2000 చీర కట్టుకోవాలి కాబట్టి సంపాదించాల్సిందే అంటే చేసేది. ఆడంబరం, ఆడంబర జీవితం కావాలి, నలుగురిలో గొప్పగా ఉండాలి, అందరినీ మమ్మల్ని చాలా గొప్పవాళ్ళని, మా దగ్గర డబ్బులు ఉన్నాయని గుర్తించాలి అనుకున్నవాడు సంపాదన వెంటే పరిగెడతాడు. 1000 రూపాయల షర్టే నేను వేసుకోవాలి అంటే మరి సంపాదించాలి. వేసిన షర్ట్ వేయకూడదు అనుకున్నా సంపాదించాల్సిందే. నిరాడంబరంగా ఉండగలిగినాడు అక్కర్లేదు. ఉన్నంతలో ఎవరైనా ఉన్నంతలో అసలు వాడికి తృప్తి ఉంటే పరిగెత్తక్కర్లేదు. తృప్తి లేని వాళ్ళే పరిగెత్తారు. దానికి హేతువులు అంటే కారణాలు చూపిస్తాయి. అంటే అంతా మా కోసం కాదండి, ఇక్కడికి అక్కడికి దానాలు ధర్మాలు అవి ఇవి గురు ఇలా రకరకాల హేతువులు చూపించుకుంటారు. అదో తృప్తి వారికి. ఎందుకంటే తమ సంపాదన వేరే కాదు, మాకు అత్యాస లేదండి సంపాదన ఎందు. ఎందుకు లేదు సంపాదన ఎందు అత్యాస? ఇవన్నీ ఆశలే కదా. దాన ధర్మాలు చేయాలని ఇంకోటని వీటన్నిటికి కాదేంటి. కాబట్టి ఏది అవసరం కాదో దాన్ని కోరుకున్నట్లయితే దాని గురించి బాధలు తప్పవు, గోళలు తప్పవు. దాన్ని వదులుకున్నట్లయితే అప్పుడు కావాల్సింది అంటే బ్రహ్మం కావాలి అనుకుంటే అప్పుడు దొరుకుతుంది. ఏది కావాలనుకుంటారో అది దొరుకుతుంది. అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనేది ప్రకృతి నియమం. చూసారా, ప్రకృతి అంటేనే బ్రహ్మం. బ్రహ్మ నియతిలోనే అది వెతుక్కుంటూ వస్తుంది. నువ్వేగా అందుకని ఆయన సుమ్మైరో వెతుకు. ఆయన లాక్కు రాలేదండి. ఆ పిల్లాడిని 15 ఏళ్ల పిల్లాడు, వాడికి ఏం తెలుసు? ప్రపంచమే తెలియదు. రమణ మర్చడం వచ్చేయలేదు. ఎలా వచ్చాడు? దారి తెలిసి వచ్చాడా? ఎలా వచ్చాడు? అక్కడికి ఎలా చేశాడు? ఎలా జరిగింది అదంతా? అది వింటూ కూడా ఆహా అంటూ కూడా ఇంకా మనకి ప్రయత్నాలు అంటే ఎలా? ఇంకా ఏదో కారణాలు చెప్పుకుంటూ పోతే ఎలా? మనసు ఒప్పుకోవాలి చాలు. ఇంకా నేను ఎవరిని ఎందుకు ఉద్ధరించాలి? ఎవరినైనా సరే ఫస్ట్ నన్ను నేను ఉద్ధరించుకోవాలని. నేను ఉద్ధరింపబడ్డాను అనుకున్న వాడికి ఏం చెప్తారండి? చెప్పేది ఏమీ లేదు. నేను బాగానే ఉద్ధరింపబడ్డాను, ఇప్పుడు నేనేమి ఉద్ధరింపబడ్డా ఆవశ్యకత లేదు అనుకున్న వాడికి ఏం చెప్తారు? ఇక వాడు అంటే సంపాదనలో ఉన్నాడు కాబట్టి తన్ని తాను ఇది చేసుకుంటాడు, హేతువు చూపించుకుంటాడు. ఎస్ ఐఎమ్ డూయింగ్ సాధన. డబ్బు సంపాదన అనే సాధనే చేస్తున్నాడు, ఇంకేమీ లేదు. ఎన్నేళ్ళు సంపాదిస్తారు? ఎంత లిమిట్ ఉన్నదా? సో ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు సంపాదన అంతా మానేసి ఒట్టిగా కూర్చుని ఏం చేయాలంటారు? అదే అరే జన్మ సార్థకత ఎందులో ఉందో అది ముందు సాధించరా? అది సాధిస్తే కదా నీకు అసలు ఏం చేయాలనేది అర్థం అవుతుంది. అంటే అది సాధించారు కాబట్టి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న. సార్థకత అయిన వాళ్ళకి ఈ ప్రశ్న రాదు. వాట్ నెక్స్ట్ అనేది జన్మ సార్థకత పొందిన జ్ఞానికి వాట్ నెక్స్ట్ ఎప్పుడు లేదండి. రమణ మహర్షి అలా అనుకుంటే అక్కడే ఉండేవాడా? ఎక్కడికో వెళ్ళేవాడు. చాలా మంది పిలిచారు కదా, దేశ దేశాలు కూడా పిలిచారు. ఆయన వెళ్ళాడండి వాట్ నెక్స్ట్ అని. ఒకసారి సరదాగా వెళ్ళొద్దాం. మీరందరూ వాట్ నెక్స్ట్ అంటున్నారు కాబట్టి సాధనలో పరిపూర్ణత రావాలి.
ఈ ప్రకృతి నియమాన్ని గుర్తించుటయే మానసిక పరిణతి. ఈ పరిణతిని సాధించినప్పుడు జీవితంలో సత్యము పరమార్థము అనుభవానికి వస్తాయి. ఎందుకంటే మనం కోరేది మన దగ్గరే ఉన్నది, మనమే అయి ఉంది. మనం ఆరోగ్యాన్ని కావాలనుకుంటే ఆరోగ్యానికి కావలసిన అలవాట్లను పెంపొందించుకోవాలి. అలాగే మనశ్శాంతి కావాలనుకుంటే శాంతినిచ్చే గుణాలని నిర్మాణం చేసుకోవాలి. మీకు మీరు చేసుకోవాలి, అంతేగాని పక్క వాడిని సరిగ్గా ఉండమని చెప్పటం కాదు. అదే విధంగా స్వరూప సాక్షాత్కార విషయంలో కూడా అప్పుడు మనం సత్య స్వరూపులమై నిగ్గుదేలుతాం. సత్యం నుంచి వేరుగా మనము లేము. ఆ పరమ సత్యాన్ని గుర్తించిన వాడు ఈ బాహ్య ప్రపంచంలో ఎందుకు పరిగెడతాడండి? బాధ ఎందుకు కలుగుతుంది అసలు? అది సంపాదన, కెరీరా, లేకపోతే నిన్న ఒక సందర్భమా? అసలు ఎందుకు గుర్తిస్తున్నారు? గుర్తించారు కాబట్టి దాని వల్ల వాడిని ఎవరన్నా ఉద్ధరించాలని గుర్తించారు కాబట్టి వాడి కోసం సంపాదిస్తున్నావు అంటారు. నువ్వెవరవయ్యా సంపాదించి వాళ్ళని ఉద్ధరించడం? అయ్యో లేకపోతే ఎలాగండి? వాళ్ళకి అసలు చేత కాదు కదా. నువ్వు చేత కాదు అన్నావు కాబట్టి వాడు అలాగే ఉంటాడు. ఫ్రీగా వస్తుంటే ఎవరికంటే వాడికి అది నిజంగా మీరు పరమసత్యం ఏంటంటే వాడి కర్మను మీరు అనుభవిస్తున్నారు, అంతకన్నా ఏమీ లేదు. వాడిని వదిలేస్తే వాడు ఏదో ఒక తిప్పలు పడే ఎట్లన్నా బతకనియండి వాడిని. ఫస్ట్ వాడికి బతకటం వస్తుంది. మీరు హాయిగా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తుంటే వాడు ఎందుకు కష్టపడతాడండి? అంటే ఇప్పుడు వాడు అలా ఉండడానికి మీరు కారణమయ్యారు కాబట్టి ఆ కర్మ మీకు వచ్చి చేరుతుంది. దాన్ని మీరేదో ధర్మమో బాధ్యతో ఇంకోటో అనుకుంటున్నారు. ఎంతటి అవివేకం అండి! వాడికి లేదు కాబట్టి వాడికి ఇవ్వాలి, వాడిని పోషించాలి, వాడిని, వాడి పిల్లల్ని, వాడి భవిష్యత్తుని ఇన్ని అనుకుంటున్నారు. కానీ మీరెవరో మీరు మర్చిపోతున్నారే. నేను పరబ్రహ్మాన్ని, నేను పరమాత్మని, ముందు పరమాత్మగా నేను భాసిల్లాలని మటుకు అనుకోవటం. నువ్వు ఇవన్నీ చేస్తే అదంతా గొప్పగా చూస్తాడా పరమాత్మ? నీకు పుణ్యం ఏమి ఇవ్వలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాటిలో పుణ్యం లభిస్తుందని పొరపాటు పడరా. వాడి సంగతి వదిలేయండి, మీకేదో పుణ్యం వస్తుంది అని అనుకుంటే అది పొరపాటే. బాహ్యమైన కీర్తి, ఆహా మీరు వాళ్ళని చూస్తున్నారు, పోషిస్తున్నారు అన్న ఆ కీర్తి అనేది కూడా మీ ఎదురుగుండా మాత్రమే ఉంటుంది. అందులోంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మొదట మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోకుండా ఎవరినండి ఏ రకంగా ఉద్ధరిస్తారు ఎవరినైనా? చాలా చక్కగా ఉంది ధర్మరాజు. చూడండి, ప్రయోజనం లేని దాన ధర్మాలు, ప్రయోజనం లేని ఇవి చేసి ఏమిటండి? రెంటికి చెడ్డ రేవడి అవుతున్నారు. పరమ సత్యం తెలిసి సాధన ఎందు దీక్ష లేదు, లేదా పూర్ణత్వం పొందలేదు. ఇక్కడ ఒక జీవుడిగా అంటే ఒక మానవుడిగా పుట్టి కూడా జన్మ సార్థకం చేసుకోలేదు. పోనీ ఇలా సంపాదించాను, ఇలా చేస్తున్నాను అని ఇక్కడేదో పుణ్యం వస్తుందంటే ఇక్కడ పుణ్యం లేదు. చాలా చక్కగా ఉంది కదా. నువ్వు ఉండి ఇచ్చావు, అందుకోసం సంపాదించి ఇచ్చావు, నీకు ఉన్న దాంట్లో చెప్పలేదు. వాటి కోసం ప్రత్యేకంగా అది దానమే కాదు పొమ్మన్నాడు. విలువే లేదని చెప్పారు. ఇంకేంటండి, ఇంకా ఇంతకన్నా స్పష్టంగా ఏం చెప్తారు? వాళ్ళని ఉద్ధరించడానికి కోసమని వాళ్ళ కోసం నిధులు ఏర్పాటు చేసి, అది ఏర్పాటు చేసి, ఇంకోటి ఏదో ఏర్పాటు చేసి నానా తిప్పలు పడుతున్నారు. కాబట్టి ఏది మనకు అవసరం కాదో దాన్ని మనం కోరుకున్నట్లయితే దానిని వదిలిపెట్టగలిగితే కావాల్సింది దొరికి తీరుతుంది. అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనేది ప్రకృతి నియమం. ఈ ప్రకృతి నియమాన్ని గుర్తించుటయే మానసిక పరిణతి. ఆ పరిణతిని సాధించినప్పుడు జీవితంలో సత్యము పరమార్థము అనుభవంలోకి వస్తాయి. ఎందుకంటే మనం కోరేది మన దగ్గరే ఉన్నది, మనమే అయి ఉంది. ఆరోగ్యం కావాలంటే అలాంటి అలవాటు,
మనశ్శాంతి కావాలంటే శాంతినిచ్చే గుణాలు. మీరు ఒకరిని పోషిస్తారండి, ఎంత గోలండి, ఎంత చేసినా వాళ్ళకి ఇది రాలేదు, అలా లేదు, ఇలా లేదు, ఈ ఆలోచనలే, ఇంకా శాంతి ఎక్కడుంది? అదే విధంగా స్వరూప సాక్షాత్కార విషయంలో కూడా సత్య స్వరూపులమై నిగ్గు తేలాలి. సత్యం నుంచి వేరుగా లేము అన్న పరమ సత్యాన్ని గుర్తించి ఆ సత్యంగా మీరు స్థిరంగా ఉండగలిగినప్పుడు మీరు ఎవరికి ఏది చేసినా అటు పుణ్యము పాపము రెండు ఉండవు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అసలు ముందు అది తెలుస్తుంది, చెయ్యాలా వద్దా, నిజంగా అది నిజంగా మీ కర్తవ్యమా, మీ బాధ్యత, మీ ధర్మమేనా, ఇవి మీకు తెలుస్తాయి. తెలియకుండా మీకు మీరు అనేసుకుని చేసినకి ప్రయోజనం లేదని ఎంత చక్కగా చెప్పారు. ప్రయోజనం లేని దాని గురించి ఎంత అవస్థలు పడుతున్నారు. ప్రయోజనం పరమ శ్రేయస్సుని పొందే దాని గురించి మటుకు ఏమీ లేదు ప్రయాసం. శాంతిగా ఉండటం ఏమన్నా పరబ్రహ్మ స్వరూపం అవుతుందా? ఏది చేయకుండా ఉండటమే పరబ్రహ్మ స్వరూపం. అనుకుని చేయటం కాదు, మన వాళ్ళకి అనుకుని చేస్తున్నారు. మీరు అందరికీ చేస్తున్నారా? ఏమండి కొంతమంది వేరే వాళ్ళకు కూడా చేస్తున్నానండి, ఇంత చేస్తున్నారా అంటే సమాధానం ఏదైనా మీరు ఆశించి చేస్తున్నారా, ఆశించకుండా చేస్తున్నారా ఒకటి ఆలోచించండి. అందుకే నిఖచ్చితనం ఉండాలి. నిఖచ్చితనం లేకపోతే మీరు అంటే మీ యొక్క జన్మను మీరు సార్థకం చేసుకోలేరు, మీ స్వస్వరూపంలో మీరు ఉండలేరు, ఆ పరమానందాన్ని పొందలేరు, అందులో ఏం సందేహం. దేహాత్మ భావం పరిమార్జయంత పరిమార్జయంత బాగుగా దేహభావం నేను అనేదా, నేను ఎప్పుడైతే పరిమార్జయంత బాగుగా నశింపజేసుకుంటారు, నేను లేనప్పుడు ఇంకేమున్నాయండి? ఏది లేదు. అసలు జ్ఞానులకు ధర్మం కూడా లేదంట. మహాత్ములు దేహాత్మ భావాన్ని పూర్తిగా తొలగించుకొని ఉంటారు. దేహమును మనస్సును సాక్షిగా దర్శిస్తున్నప్పుడు దేహము మనస్సులతో విడిబడి అవే నేను అనే భావము దూరమవుతుంది. సాక్షిగా ఉండాలి. నేను ఎవరు? దేహం మాత్రమా లేక అంతకు మించియా ఏమైనానా? ఈ సమస్య గురించి ఆలోచించాలి. బాల్యంలో విన్న చిన్న కథ. ఒక ఈగ తన పేరుని మర్చిపోయి అనేకులను అడిగింది. చివరకు తెలుసుకోలేకపోయింది. మనం ఈగలాగా ఉండకూడదు, అది నశించింది, దాని జీవితం ఎంత. కాబట్టి మీరెవరో తెలుసుకోండి. మీరు ఆ పరమ సత్యం అన్న సంగతి తెలిసి ఇప్పుడు తెలిసింది, కానీ అలాగ లేరు కదా, తెలుసుకునే లేకుండా అలా ఉండాలి కదా. ఆఫీసర్ అంటే ఆఫీసర్ హోదాలోనే ఉంటాడు కదా, ప్యూన్ బెంచ్ మీద కూర్చోడు కదా వచ్చి సమానత్వం అని. ఆఫీసర్ ఆఫీసర్ కుర్చీలోనే కూర్చుంటాడు, డౌన్ టు ఎర్త్ ఉన్నా సరే తన కుర్చీలోనే కూర్చుంటాడు, అంతే తప్ప డౌన్ టు ఎర్త్ కదా అని ప్యూన్ కుర్చీలో కూర్చుని వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతావా? ఇది అంతే. నువ్వు పరమసత్యంవి, నువ్వే పరబ్రహ్మవు, పరబ్రహ్మంగానే ఉండు, ఆ లక్షణాలతోనే వ్యవహారం చెయ్యి. ఈగలాగా ఉండకూడదు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను కేవలం మనస్సు దేహం మాత్రమేనా? సరే, మీకు ప్రశ్న వేసుకోకుండానే మీకు సర్వము బోధ జరిగింది, ఏంటి ఉపయోగం జరుగుతుంది? ప్రయోజనం ఏమన్నా సిద్ధిస్తోందా? ఎంత చెప్పినా ఇంకా ఆ బాహ్యాన్నే పట్టుకుని వేలాడుతున్నారే, అది డిస్టర్బ్ చేస్తోంది అంటున్నారే. లేనిది ఎలా డిస్టర్బ్ చేస్తుందండి? జనులు సాధారణంగా ఇటువంటి ప్రశ్నలు వేసుకోరు. బాహ్య విషయాలు, డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడం, అందుకు సంబంధించిన సుఖ దుఃఖాలలో జీవిస్తారు. అదే డిస్టర్బెన్సే సుఖ దుఃఖాలు. ప్రకృతి నియమం, నిన్ను వెతుక్కుంటూ అది వస్తుంది. వెతుక్కుంటూ వస్తుందని తెలిసిన తర్వాత కూడా వెతుక్కోవటం ఎందుకండి? వృద్ధాశ్రమ కదా.
కాబట్టి ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నా. కానీ శ్రద్ధగా వినండి. ఇంత జీవితాన్ని ఇచ్చాడే పరమాత్మ, నేను గనక పరమాత్మలాగా మారకపోతే ఆయన ఏమనుకుంటాడు అన్న సందేహం రావటం లేదు. అది వచ్చిన బాధ. ఇంత తెలియజెప్పాడే, ఇంత కరుణ చూపించాడే ఆయన, ఆయనగా నేను మారకపోతే పాప ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, ఆయన కరుణ తీసేస్తాడేమో అన్న భయం గాని ఆయన పట్ల, సరే ఏదుందో ఏది లేదో మీకే తెలియాలి. ఎంత చెప్పినా బాహ్యానికే విలువిస్తారు, బాహ్యం వాటి గురించే భయాలు, ఆందోళన. కౌపీనవంత కలు భాగ్యవంతలో చెప్పేది అదే, మొదటి నుంచి కూడా ఇదే వస్తుంది. బాహ్యం పట్ల ఎంతసేపు, అరే బ్రహ్మం పట్ల కొంతన్నా లేకపోతే ఇలాగా, ఇంత తెలిసిన తర్వాత కూడా పొంది తీరాలి అన్న తపన గాని, అమ్మో జీవితం ఎక్కడ వ్యర్థం అయిపోతుంది అన్న భయం గాని, కాబట్టి ఉండవలసినది బ్రహ్మభావన. ఆ ప్రయత్నం ఉండాలి, వేరే ప్రయత్నాలతో అసలు సంబంధమే లేదు. అందువల్ల ఇప్పటికైనా పూర్తి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. అవగాహన రాని వాళ్ళు దాని గురించిన ప్రశ్నలు వేయండి. కాబట్టి అందరూ విఘ్నతతో, సహనంగా, నిఖచ్చితనంతో, దృఢంగా, కృత నిశ్చయంతో దీక్షలు చేపట్టండి. దానిలో పూర్ణత్వాన్ని సాధించండి. శుభం భూయం. శివాయ గురవే నమః. 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 జనులు సాధారణంగా ప్రాపంచికతలో మునిగి ఉంటారు. చాలా తెలివిగా డబ్బు సంపాదించటంలో ఆరితేరి ఉంటారు. కానీ జీవితం బరువుగా, అవిశ్రాంతిగా, అస్వతంత్రంగా ఉంటుంది. అందువలన మనశ్శాంతి కోసం ఏవో ఏవో కర్మలు చేస్తూ ఉంటారు. అంటే పూజలు, క్షేత్రాలు తిరగటము, ఇలా రకరకాలుగా. అంతకు మించి లోతుగా ఆలోచించరు. కారణం ఈ వేదాంతము అవగాహనలోకి రాకపోవటమే. వేదాంత భావ పరిమళం వారిలో కనబడటమే అని చెప్తున్నారు. సరే ఏది ఏమైనా తెలిసిన తర్వాత కూడా ఆ యొక్క సంపాదనలోనే ఉంటే మనశ్శాంతి ఎప్పటికీ దొరకదు. వేదాంత భావ పరిమాణం నేను కేవలం దేహం మాత్రమేనా, లేక మరి ఏమైనానా అని తమను తాము ప్రశ్నించుకునే వివేకం కానీ, ధైర్యం కానీ వాళ్ళకి. ఇప్పుడు మీలో కొరవడింది ధైర్యం. ఆ ధైర్యం లేకపోవటం వల్లనే ఏదైనా అసంతృప్తి అయినా అదే, దీక్షలు తీసుకోకపోవడానికి అదే, ఈ బాహ్యానికి విలువ ఇవ్వటం వలన, అంటే దేనికి ఇవ్వకూడదో దానికి ఇవ్వటం వలన, దాని వలన భయాలు ఏర్పడతాయి. ఆ భయాలు సంఘర్షణ, మనశ్శాంతి లేకపోవడం. అందువలన జనులు
కష్టమైన చిరాకును కలిగించే ప్రశ్న నుంచి తప్పించుకు తిరుగుతారు. వేదాంత విద్యార్థులు ఇలా ఉండకూడదు. వేదాంత విద్యార్థులు అంటే సాధకులని అర్థం. అంతేకాని వేదం నేర్చుకునే వారు కాదు. వేదాంతము అంటే ఇదే, అద్వైతమే. మీరందరూ విద్యార్థులే, సాధకులే. అలా ఉండరాదు, తప్పించుకుని తిరగరాదు. వేదాంతమును బోధించుటను ఒక వృత్తిగా మార్చుకోరాదు. ఉపాధ్యాయులకు అది వృత్తి అయితే విద్యార్థులు కూడా దాన్ని అలాగే స్వీకరిస్తారు. కాబట్టి మీ ఉపాధ్యాయుడు ఎలా ఉన్నాడో మీకు అవగాహనకి వచ్చిందా రాలేదో నాకైతే తెలియదు. కాబట్టి ఉపాధ్యాయుడు అంటే మీకు బోధించే వాళ్ళు దేహమే నేను, ఆ నేను భావనతోనే ప్రవర్తిస్తున్నారంటే సరే, మీరు ప్రవర్తించడం తప్పే ఉంది చెప్పండి. యథా రాజా తథా ప్రజలాగా. కాదండి మా ఉపాధ్యాయులు అలా లేరు అని మీరు గట్టిగా అంటే మరి ధైర్యంగా మీరు మేము దేహం మాత్రమేనా మరి ఏదైనా అనే ప్రశ్నలు ఇంకేం తలెత్తుతాయి? ఈ ప్రశ్నలను తప్పించుకుని తిరిగినంత కాలం మరి సమాధానం ఎలా దొరుకుతుంది? శ్రీ శంకరులు ఈ దేహ తాదాత్మ్యం అనే అంశాన్ని అనేక భాష్యాలలో అంతటా ప్రస్తావించారు. ఆయన స్తోత్రాలు ఎలా రాశారో దానికి మించి అద్వైతాన్ని ఇచ్చారు. ఆయన ప్రతి మాటలోనూ అద్వైతాన్ని బోధించారు, ఆచరణలో చూపించారు, చేశారు. శంకరులు బ్రహ్మసూత్ర భాష్య ఉపక్రమంలో దేహాత్మభావం గల జనులను జంతువులతో పోల్చారు. ఎందుకు సిగ్గుపడటం ఎందుకు చెప్పండి దీంట్లో? ఎందుకంటే పశువుల జన్మ సాధ్యంగా కానప్పుడు వారికి వీరికి తేడా ఏం లేదని ఎన్నోసార్లు మీరు బోధనలో విన్నారు. వశిష్ఠ రామాయణం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే ఇప్పటి వరకు జరిగిన అన్ని బోధల్లో అంటే నీవు ఆత్మగా గనక పరిడివిల్లకపోతే అంటే మారకపోతే నీ జన్మాన్ని నువ్వు సార్థకం చేసుకోకపోతే నీకు పశువుకి తేడా లేదనే చెప్పారు. అందులో ఏమి మొహమాటంగా ఇంకోటి ఎందుకు తప్పే ఉంది అక్కడ? ఎందుకంటే పశుపత్యం తెలిసింది, తెలిసిన తర్వాత కూడా వాటిలాగా జీవిస్తే అవి ఎప్పుడు తిండి కోసం అంటే వాడికి దబ్బక్కర్లేదు కాబట్టి వాటికి కావాల్సింది తిండే. ఆ తిండి కోసం పరితపిస్తూ ఉంటాయి అవి. దానికోసం నానా యాతనలు ఎన్నో. ఒకటి మంచి లక్షణం ఏంటంటే కడుపు నిండితే మాట్లాడకుండా కూర్చుంటాయి. దాచుకోవు, సంపాదించి లోపల ఫ్రిడ్జ్ లో దాచవు. ఎక్కువ వండుకొని దాచుకుంటారు కదండి ఫ్రిడ్జ్ లో. బాగుంది అనుకుంటే దాచుకోరు 2 రోజులు. వాడికి అవి తెలియదు, వాడికి ఫ్రిడ్జ్ లేవు. అందుకని అవి వాటిలో ఒక మంచి లక్షణం. ఎంత కావాలో అంత తిని నోరు మూసుకు కూర్చుంటాయి. ఓ పక్కన పడుకుని ఉంటాయి కదండి పాప కుక్కలైనా ఏవైనా కూడా. ప్రయత్నం చెయ్యవు, ఇంకా మళ్ళీ ఆకలి వేసినప్పుడు ప్రయత్నం మొదలెడతాయి. అది మనిషి ఆకలి ఉన్నా లేకపోయినా అంటే అవసరం ఉన్నా లేకపోయినా ధన సంపాదనే, వస్తు విషయాలు. ఇక వస్తువులకి విషయాలకి ధనానికి ఎక్కడ అసలు ఇంకా చాలు అనడానికి లేదు కదా. ఉన్నా సరే ఇంకా 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 అనుకుంటాడు. అది వచ్చిన జంతువులతో పోల్చాడు ఆయన. దేహాన్ని క్షేత్రంగా, మనిషిని క్షేత్రజ్ఞునిగా శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించారు. క్షేత్రజ్ఞుడు అంటే దేహాన్ని సాక్షిగా దర్శించారు, అంటే ఆత్మ సాక్షాత్తు బ్రహ్మయే. కానీ ఎవ్వరూ అలా ఆచరించటం లేదు. ఎందుకంటే అలా అనుకుంటే ఎంత కష్టం అండి. అందరితో ప్రేమగా ఉండాలి, డబ్బు దాచుకోకూడదు, డబ్బు సంపాదించకూడదు ఎక్కువ. ఎన్ని కష్టాలండి. వస్తువుల మీద ఆసక్తి ఉండద్దంటారు, ఏ విషయాలు తెలుసుకోవద్దంటారు, దేశం తెలుసుకోవద్దంటారు, ఇదే హాయిగా ఉందమ్మా. ఏది తెలుసుకోవద్దంటారు, ఎవరితో దెబ్బలాడద్దు అవసరం లేకుండా అంటారు. ఎంత దెబ్బలాడాలో తెలియదు, కోపం వస్తుంది, దెబ్బలాడద్దు అంటారు, ఎంత దెబ్బలాడాలో తెలియదు. ఎన్ని కష్టాలండి ఇక్కడ ఉండాలంటే. కష్టాలు
నగలు వేసుకోవాలా వద్దా డౌట్. అన్ని గురువు గారే అసలు చూసుకుంటారు. ఏం చేయాలో తెలియట్లేదు. అదే ఇంత లేదు. ముందు అయితే అసలు బ్రహ్మాండంగా అసలు ఎన్ని రకాలండి. అసలు ఎంత బాగుండేది కదా. లేదమ్మా. దుఃఖము లేదమ్మా. ఆనందాలు కలగలిసి అసలు అదో లోకం. ఏదో అది చాలా బాగుంది అని తాత్సారం చేసి మళ్ళీ మొత్తానికి ఇదేదో బాగుంది అనుకుని వచ్చేసారు. ఇప్పుడు భలే ఉంది. అటు బయటకు అడుగు పెట్టలేదు, ఇక్కడ లోపల తాదాత్మ్యం కారణంగా దేహంతో సంబంధం ఉన్నదిగా భావిస్తారు. పండితులు కూడా దేహ తాదాత్మ్యంతో ఉండి తమను తాము కర్తాభోక్తలుగా భావిస్తారు. ఆ పాండిత్యం నుండి వారు పొందేది కేవలం మానసిక ఉల్లాసం మాత్రమే, ఇంకేమీ లేదు. వేదాంత పాఠం అయిపోగానే అందరూ దేహ తాదాత్మ్య భావనలతో ఉండిపోతారు. ప్రశాంతంగా కూర్చుని అసలు ఏమిటి నేనంటే ఎవరు, నేను ఈ దేహమా కాదా, అసలు ఏంటి ఎలాగా అని ప్రశ్నించుకుని ఆలోచిస్తే మార్పు ప్రారంభం అవుతుంది. సరే పోని, అంత కష్టపడకుండానే మీరెవరో ఏమిటో అన్ని కూడా చక్కగా తెలిసిపోయాయి. ఎక్కడ డౌటే లేదు, అసలు లేదు. చాలా బ్రహ్మాండంగా తెలిసింది. ఇది ఒక సమస్యాత్మకమైన ప్రశ్న. దేహము మనస్సు నేను కాదు అనే అనుభవం మనకు కలిగిన వెంటనే అంతవరకు ప్రాధాన్యమైన అంశాలు ఆహారము, వస్త్రాలు, ఇల్లు, వాకిళ్ళు, కుటుంబము, స్నేహితులు, పేరు ప్రతిష్టలు, అధిక ఆయుర్దాయము, సంపద, మితిమీరిన సంపద, ఇవన్నీ విషయాలు ప్రాధాన్యతను కోల్పోతాయి. అంటే అక్కడ అలా ఉంటే మరి వీటికి ప్రాధాన్యత లేదు కదా. వీటికి ప్రాధాన్యత ఇస్తే అక్కడికి ఎట్లా వస్తారండి? రాలేము. ఈ మధ్య 2-3 సార్లు ఒక రీల్స్, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టబోతుంటారు. ఆ అమ్మాయి గడప లోపల కాలు పెట్టగానే అమ్మాయి చేతికి చీపురు గంటలు అన్ని వచ్చాయి, కానీ అమ్మాయి భయపడి వెనక్కి ఏమైంది, మళ్ళీ లోపలికి అడుగు పెట్టబోతుంటే ఆ అమ్మాయికి అవే కనపడతాయి. మరి పెళ్లి చేసుకుంటే చీపురు కట్టలు. ఇప్పుడు ఇది అదే బాహ్యంలోని ఆకాల్లో బ్రహ్మంలోకి వస్తే ఇది ఇప్పుడు అదే కదా. తేల్చుకోలేని స్థితి లేదా? బాగుంది. లోపలికి వస్తే గొడవే లేదు, బయటకి లోపలికి, అమ్మాయి లోపలికి బయటకి తిరుగుతుంది. అది రీల్ అలా చూపిస్తారు సరదాగా. పెళ్లి చేసుకుని లోపలికి రావాలంటే అమ్మో నేను రానని వెళ్ళిపోతుంది అమ్మాయి, నేను చేసుకొని పెళ్ళని. అంటే మరి లోపలికి వస్తే చీపురు కట్ట ఇవన్నీ ఆ అమ్మాయికి చేతికి తగులుతున్నాయి. రీల్ అంటే వాస్తవం కూడా అంతే కదా. మగవాళ్ళు అన్ని పనులు చేయరు కదండి. ఇవాళ రేపు కొంతమంది చేస్తున్నారు అనుకుంటే అందరూ చేయరు కదా. కొంతమంది చెప్తే చేస్తారు, కొంతమంది చెప్పినా చేయరు. ఇక రకరకాలు ఏదేదో ఈ ఇంటి ఇది కేవలం స్త్రీలదే అన్నట్టుగానే ప్రవర్తిస్తారు కదా చాలా మంది. ఎందుకు వచ్చిందిలే అనుకుంటాను. పెద్ద సమస్యాత్మకమైన ప్రశ్న. బ్రహ్మమా బాహ్యమా, నేను దేహమా ఆత్మ, ఇది పెద్ద సమస్యాత్మకమైనది అన్నాడు ఆయన. కాబట్టి అంతవరకు ప్రాధాన్యంగా ఉన్న ఈ గోళలన్నీ ఎంత కష్టమండి. దేనికి ప్రాధాన్యత లేదు ఇక్కడ, ఉండకూడదు కూడా లేదు కాదు అసలు. అది ప్రాధాన్యత ఇస్తే బయటే ఇంట్లోకి వచ్చే అవకాశం ఏదండి? ఉండదు, అవకాశం లేదు. అందుకని సమస్యాత్మకమైనది అన్నారు. దేహాత్మభావం లేని వాళ్ళు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరులై తమకు దేహానికి మధ్య కొంత దూరం ఉన్నట్లుగా వాళ్ళకి తెలుస్తుంది. అందరిలాగానే దేహ అవసరాలు వారికి తీరుతాయి, కానీ దేహమే సర్వస్వమని, దాని సుఖమే పరమార్థమని వారు భావించరు. వారికి ఎంత కావాలో అంత ఆహార వ్యవహారాల్లో ఉంటారు. వాళ్ళు సామాన్య జనుల్లాగే కనపడతారు. అవివేకులు కానండి, అజ్ఞానులు కానీ వాళ్ళకి ఏం ప్రత్యేక. కానీ వారి మనోభావాలకి వీరి మనోభావాలకి చాలా తేడా ఉంటుంది కదా. కదా కుండలిని శక్తి వీళ్ళకి లేచినట్టు వీళ్ళకి అసలు కుండలిని శక్తి లేదు కదా. చక్రాలు లేవు, వీళ్ళకి లేస్తుంది. అయినదానికి కారణానికి కుండలిని శక్తి ప్రకోపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి దేహమే పరమార్థం అని వాడు భావించారు. వారి జీవితపు తీరుతెన్నులు పూర్తిగా వేరుగా ఉంటాయి. దానికి విరుద్ధంగా దేహాత్మ భావాలలో ఉండేవారి మనస్సు జటిలంగా వ్యామోహితమైంది.
ఇప్పుడు ఇది మీకు బాగా తెలుసు కదా, లోపల ఉన్నప్పుడు ఎలా ఉంది, బయటకు ఉంటే ఎలా ఉందో. అవునమ్మా. ఇప్పుడు లోపల బాగున్నవాడు బయటకు ఎందుకు వెళ్తాడండి? వెళ్ళరమ్మా. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నవాడు తొందరగా ఇంట్లో వచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో ఉమ్. మనశ్శాంతి లేదన్నవాడు బయట కాలం గడిపి వస్తాడు కదా. పని చేయాల్సి వస్తుంది అనుకుంటే బయట కాసేపు కాలక్షేపం చేసి వస్తారు కదండి, ఎందుకు వచ్చిందని. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా భావనలు. కాబట్టి ఇక్కడ దేహమా బ్రహ్మమా, బాహ్యమా బ్రహ్మమా. బ్రహ్మం బ్రహ్మమే అనుకున్నప్పుడు అమ్మ. బ్రహ్మంలోనే ఉంటాడు, అనవసరమైనవన్నీ ఈ ఆ సెకనే వదిలేస్తాడు. బ్రహ్మము అంటే ఇష్టము, బ్రహ్మ తాదాత్మ్యం కావాల్సిన వాడు ఇంకా వేరే అమ్మ. వాడిని ఎందుకు పట్టుకుంటాడంటే అసలు పట్టుకోడు, వాడికి అసలు దాని మీద ఇంట్రెస్టే ఉండదు. ఉండదు. కానీ అవును. ఎవరికైతే దేహాత్మ భావన, దేహము నేను, ఇహ చెప్పక్కర్లా, నేను తోటే అన్ని ఉన్నాయి ఈ పైన చెప్పిన ఉమ్. లిస్ట్ అంతా. వాడు మటుకు అవును. ఇక్కడ పెద్ద కాలు పెట్టడు, ఆ నీళ్ళ లాగా ఇట్లా కాలు లోపలికి బయటికి పెడుతూ ఉంటాడు. జనులు వివిధ రకముల ప్రవృత్తులను కలిగి ఉంటారు. కొంతకాలం ఒక ప్రవృత్తిలో జీవించిన తర్వాత మరొక ప్రవృత్తి వైపు ఆసక్తి చూపుతారు, భిన్నత్వాన్ని కోరతారు. చూడండి, కొంతమంది కొన్ని రోజులు పని చేసాక బోర్ కొడుతుంది, వంట చేసి చేసి బోర్ కొట్టదండి, ఏం కావాలో రోజు పొద్దునే వంట కావాలి కదా. అవును. అదే సత్సంగానికి వెళ్తే హాయిగా వండి పెట్టారు, ఎవరో ఒకరు తినేసి రావాలి. ఉమ్. సత్సంగాల్లో ఒక 15 రోజులు వచ్చాక ఇంక ఇంటికి వెళ్ళి వంట చేద్దాం చెప్పండి అసలు. అబ్బా ఎంత హాయిగా ఉంది సత్సంగం అనిపిస్తుంది. ఉమ్. అది. అమ్మ. భిన్నత్వాన్ని ఇష్టపడతారు కొంతమంది, అలా రకరకాలు. అందరూ వేదాంతాన్ని ఇష్టపడతారా, ఇష్టంగా చదువుతారా? అందుకని కృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు, కొంతమంది ఆశ్చర్యంగా వింటారు, కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా. ఎవడో కప్సిత్ తీరహ, ఒకనొకడు మాత్రమే దానిని పొందుతాడు అని చెప్పారు. ఇష్టంగా దాని నేను అది అయ్యి తీరుతాను అనుకుని ప్రయత్నాన్ని ఆపరు, ఎలాంటివి వచ్చినా సరే. కొంతమంది అమ్మో ఎట్లా, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, పాపం పిల్లలు రేపొద్దు నన్ను చూస్తారో చూడరో, ఇలా రకరకాల భావనలు. అందరికీ ఒకేలాగా లేదు కదా, అందరి పరిస్థితులు రకరకాలు. ఎవరి పరిస్థితులైనా మనసు అందరిది ఒకటే, అందరికీ ఆత్మ పదార్థమే ఉన్నది. కాబట్టి ఆ మనసుతో గనక నిశ్చయించుకున్న వాడికి ఏ అడ్డంకులు ఉండవు. మనసుతో బ్రహ్మం మీదే ఇష్టం ఏర్పరచుకున్న వాడికి ఏ కష్టాలు లేవు, ఏ అడ్డంకులు ఉండవుగాక ఉండవు. అవును. మనసుతో ఇష్టం లేని వాడికే రకరకాల ఏవో సమర్థింపులు చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్. కాబట్టి ఏదో చదివాం కదా లేదు దాన్ని అని అనుకుని ఏదో చేస్తున్నానులే సాధన అనుకునేవారు ఇందులో పూర్ణత్వం సాధించలేదు, అంటే ఆత్మజ్ఞాన సాధనలో సఫలీకృతులు కాలేదు. కాకపోతే సామాన్యుల కంటే కొంచెం అధికంగా చెప్తున్నాం కదా, వాచా వేదాంతుల్లాగా అన్ని చెప్తారు, ఏం డౌట్ ఏం లేదు. గోల్డ్ వల్లే వేస్తారు, గోల్డ్ చెప్తారు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఎన్నో చెప్పచ్చు. అలా కాదండి ఇలాగే ఉండాలి, అలా కాదు ఇలా చెప్పడానికి ఏమండి, అలా చెప్పచ్చు. కాబట్టి వేదాంతంలో దిట్టలై చక్కగా ఇచ్చేస్తూ ఉంటారు. అది ఒక మానసిక తర్పణము మాత్రమే. తర్పణము అంటే వాచా వేదాంతుల్లాగా అనుకోండి. మామూలుగా తర్పణం అంటే ఇట్లా వదిలివేయటం లాగా, అంటే కేవలం అలా ఉంటాడు అంతే తప్ప పెద్దవాడికి ఏమి దాని పట్ల ఆచరణ చేయాలని ఉండదు. నిత్యం దేవాలయాలకు వెళ్ళే భక్తులకు కూడా వేదాంత విషయాలు తెలుస్తాయా చెప్పండి? తెలియదు. వెళ్ళారు కదా గుళ్ళకి వెళ్తే తెలిసాయా? ఇంకా పూజారి గారు ఈ కష్టం ఉంటే ఏం పూజ చేసుకోవాలి, ఈ ప్రసాదాలు ఏం పెడతారు, దసరాలకి ఈసారి ప్రసాదాలు పెడతారా, అమ్మవారి చీరలు ఏమైనా వేలం వేస్తున్నారా, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి తత్వమసి అలాంటి అహం బ్రహ్మాసి మహావాక్యాలు బయట వినపడం, అంటే వాడుకలో కూడా లేవు కదా, అవి వేరే ఉన్నాయి కానీ ఇలాంటి మహావాక్యాలు లేవు. సర్వత్రా పూజింపబడే దేవుడు నా స్వరూపమని అర్థం చేసుకోవటం
ఇలాంటి వారికి చాలా కష్టం. అసలు దేవుడు అనేవాడు వేరే లేడా, నేను ఆయన సమానమే అన్న జ్ఞానం కలిగి ఆ విధంగా ఉండగలగటం నీవు మానసికంగా సంసిద్ధుడవైతే తప్ప ఉండదు. అంటే ఈ బాహ్యం పట్ల ఏ మాత్రము లేసమాత్రమైన అభిమానమో ఇంకోటో మోహమో ఏదున్నా సరే నీవు ఆ దేవుణ్ణే పూజిస్తూ ఉంటాను. ఎందుకంటే నీ కోరికలు ఎన్నో ఉన్నాయి. ఒరే ఎందుకురా, నువ్వే ఆ పరమాత్మరా, నీ కోరికలన్నీ అవి నీకు శ్రేయస్సుని కలగజేసేవో నీకు మంచివో అయితే ఆటోమేటిక్ గా తీరుతాయిరా, నీ లిస్ట్ లో ఉంటే ఎందుకురా అంత కష్టపడతావు అంటే వాడికి అర్థం కాదు. ఏదో అబద్ధం చెప్తున్నావు అనుకుంటారు. నేను దేవుడు ఎలా సమానం అవుతావంట. మరి ఇక చెప్పినా వినకపోతే ఎవరేం చేస్తారు? అంతటి శంకరులే అంత బోధ చేశారు. శంకర్లు బోధించారు, రమణ మహర్షి ఆచరణలో చూపించారు, పెరిగి వారు చెప్పారు, వశిష్ఠుల వారు చెప్పారు, అంతటి రాముల వారికే చెప్పారు. ఇన్ని జరిగినా కూడా ఇంకా నేనుతోటే వ్యామోహము లేకపోతే నేనుతోటే నేను వ్యవహరిస్తాను అంటే ఇక వాడికి ఏ బోధ ఎక్కుతుంది తలకాయకి. అందుకనే వాడు తనకంటూ ఒక దేవుణ్ణి పెట్టుకుని ఆ దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. ఏవో లేనిపోని భయాలు, ఇహ ఏవేవో రకరకాలు ఇహ బాహ్యంలో అది లేదు ఇది లేదు, ఇది ఉంది కానీ సరిపోలేదు, ఇలా ఏవో ఉంటాయి. కుర్రెకో బుద్ధి అని చెప్పుకున్నాం కదా, అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. కాబట్టి ఎప్పుడైతే ఈ బాహ్యం పట్ల వ్యామోహం లేకుండా కేవలం బ్రహ్మం పట్ల వారికి అనురక్తి కలుగుతుందో ఇక వాడు దేనికి భయపడడు. ఉన్నది బ్రహ్మం, ఆయన అన్ని చూసుకుంటాడు. అది మీ ఆరోగ్యమా ఇంకోట ఏదైనా సర్వం ఆయన ఇచ్చిందే. ఆయన రాసిన రాతలే మీవన్నీ కూడా, ఎవరివైనా కూడా. మరి ఆయన రాసినప్పుడు రాసిన వాడు ఇప్పుడు చూడండి, బోర్డు మీద ఎవరు రాస్తారో వాడైతే చెడపగలుగుతాడు. వేరే వాడు చెప్తే ఊరుకుంటారంటే మామూలు. అలాగే బ్రహ్మ రాసిన రాత అందులో ఈ బ్రహ్మ అంటే మీరు మామూలు బ్రహ్మ అనుకునేవాడు కాదు, అసలైన బ్రహ్మం గురించి చెప్పటం. ఆయనది ఆయనే చెప్పగలడు. మళ్ళీ ఎందుకంటే ఆయన ఏం రాశారో మీకు తెలిస్తే కదా మీరు మార్చుకోవడానికి. మీరు మార్చుకుందామని ప్రయత్నం చేస్తే దుఃఖాలే మిగులుతున్నాయి కానీ మీకు ఏం మిగిలాయండి? భయం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న ఉంటుంది ప్రతిసారి. అదే ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే ఆయన అన్ని బ్రహ్మాండంగానే ఇస్తాడు. మీరు దేనికి చింతించగల, అబ్బో నా ఆరోగ్యం ఏమైపోతుంది, నేను 80 ఏళ్ళు బతుకుతానా బతకనా, 80 ఏళ్ళు బతికి ఏం చేస్తావని అంటుంది చూడండి. 80 ఏళ్ళు బతకాలి, ఏం చేస్తావురా అంటే కాబట్టి సరే, మొత్తానికి ఏంటంటే భాష్యం మీద ఉన్నవాడికి బ్రహ్మం పట్ల అంతటి వ్యామోహం కలగదు పాపం. ఎందుకంటే వాడి వ్యామోహము బాహ్యంలో ఉంది, విషయాల పట్ల ఉంది, ఏదో పొందాలన్న తపన, ఏదో ఇక రకరకాలు, అందరికీ ఒకేలాగా ఉండవు కదా, ఆ విధంగా. కాబట్టి ఉన్నది బ్రహ్మమేరా, నీవు కూడా ఆ బ్రహ్మస్వరూపమే, నీవు అనంతుడివి, అపరిమితమైన శక్తి నీలో ఉన్నది. అది గుర్తిస్తే ఆ శక్తిగా ఉంటావురా. అప్పుడు దేని గురించి చింత, దేనికి భయము, ఇది జరగాలి ఇది జరగకూడదు ఇవన్నీ ఏమీ లేవు, ఆయనే అన్ని చూసుకుంటాడు. కాబట్టి నిశ్చింతగా, అంటే బ్రహ్మ వ్యామోహం ఉన్నవాడు చాలా నిశ్చింతగా ఉంటాడు. వాడికి ఇంకే గోళ లేదు కదా. ఎందుకంటే అన్ని ఆయన చూసుకునేవాడు ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు చూడండి ఎంత హాయిగా ఉంటారు, వాడి గోళ్ళ వాడు ఉంటాడు, ఇంట్లో ఆడుకున్నాడు, అన్ని చేశాడు, వాడు నిశ్చింతంగా నిద్రపోతాడు. రేపొద్దున ఎట్లా, నాకు రేపొద్దున అమ్మ నాకు పెడుతుందా పెట్టదా, ఏం చేస్తారు, ఇవన్నీ దిగులు ఉండవు వాడికి. వాడికి ఒక నమ్మకం. పిల్లలందరికీ కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత అయినా సరే నమ్మకాలే కదా. పెద్దగైన తర్వాత మంచి పిల్లనే చూసి పెళ్లి చేస్తారులే అనే నమ్మకం ఉంది కదా వాళ్ళకి. నమ్మకం లేని వాళ్ళు అది అట్లా ఒక నమ్మకం, ఆ నమ్మకం బ్రహ్మం మీద కలగాలి. మరి నశించే మనుషుల పట్లే నీకు అంత నమ్మకం ఉంటే, అందరూ తల్లిదండ్రులైనా సరే ఇంకోళ్ళైనా సరే మీకు మంచే చెప్తారు, మంచే చేస్తారని గ్యారంటీ ఎక్కడుందండి? లేదు, గ్యారంటీ లేదు. మీరు బాహ్య ప్రపంచంలో కూడా ఎంతో మందిని చూశారు, ఆ బంధువులు ఎవరైనా సరే అందరూ మంచి చేస్తారని ఎక్కడా లేదండి. లేదు లేదు. ఎన్నో సినిమాల్లో కూడా చూశారు.
కాబట్టి ఇక్కడ ఒక్క బ్రహ్మము తప్ప మీకు పరమ శ్రేయస్సుని కనుక చేసేవాళ్ళు ఎవరూ లేరు. వారందరూ వారి అనుభవాలనండి, లేకపోతే మీరు పొందే దాని గురించి అనండి, ఇంకోటండి, వాటన్నిటిని బేరీజ్ వేసి నీకు ఏదో చెప్తారు. వాడు అనుకున్నదే కరెక్ట్ అని చెప్తారు వాళ్ళు. అలాగే ఉండాలంటారు. అలా ఎలా జరుగుతుందండి? మీకు జరిగినట్టుగా మీ పిల్లలకి జరగాలని రూల్ ఎక్కడుంది? లేదమ్మా. ఎక్కడుంది అసలు? రూల్ ఉందా? మీరు లేదమ్మా. 1000 రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి ఏదో జాగ్రత్తగా పెట్టుకుని ఆ రోజుల్లో ఖర్చులకు ఆ 1000 రూపాయలు మిగిలారు. వాళ్ళు ఇప్పుడు లక్షలు సంపాదిస్తూ ఒరేయ్ నువ్వు ఇలాగే ఉండరా అంటే ఎలా ఉంటారండి? ఉండలేదు. వాడు ఖర్చు పెట్టుకుంటా అంటాడు, ఖర్చు పెట్టుకోనివ్వాలి. అంతేగాని టాటూట్ అంటే ఉమ్. కల్పించుకోకపోతే ఎంత హాయ్ అండి. వాడే దాచుకుంటాడో ఏదో చేస్తాడు, చేసుకొని రాదు. ఇప్పుడు మీరు దాచి ఏం చేశారండి? వాడిని దాచుకో అంటారు. ఏం చేశారు చెప్పండి దాచి? ఏమి లేదమ్మా. నిజంగా ఆ ప్రశ్న వేసుకుంటే ఎంత నవ్వు వస్తుందండి. అవునమ్మా. ఏం చేశారు దాచుకుని చెప్పండి డబ్బులు? దేనికి పెట్టి ఓ ఇల్లు కట్టాను అన్నాడు. వాడంటే నీకన్నా డబల్ ఇల్లు నేను కొనుక్కుంటాలేమ్మా అంటాడు. అవునమ్మా. మీకు 10 లక్షలు లోన్ ఇస్తే వాడికి 1 కోటి రూపాయలు లోన్ ఇస్తున్నారు వాడు ఉద్యోగం ఉందని. అవునమ్మా. చెప్పొద్దని నేను అనటం లేదు. అంతగా ప్రయత్నించలేకపోతే మీరు టెన్షన్ పడిపోయి వాళ్ళని కంట్రోల్ చేయక్కర్లేదు. ఇలా దాచుకో, అలా దాచుకో, ఇలా చేయి, అలా చేయి, నేను ఇస్తాను, నువ్వు చేయి, ఇది చేయి. ఎందుకు వచ్చిన కావాలండి ఎవరి జీవితాలు? మీ జీవితాలు మీరు గడిపినప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడపాలి కదా. తప్పకుండా. అవును. మీరు ప్రశాంతంగా అసలు ఇప్పుడు మరి పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా ఎందుకండి గోల? ఉమ్. పరమ సత్యం తెలిసాక బాహ్యాన్ని వదిలేయాలన్నారు. అంతేగాని పిల్లల్ని వదిలేయమని ఏం చెప్పలేదు. వాళ్ళ విషయాల్లో కల్పించుకోకుండా అన్నారు. అంతే. పెళ్లిళ్ళు చేశారు కదా, వాళ్ళు ఏదో చూసుకుంటారు. మీరు ఎందుకండి మధ్యలో ద్వారా? లంపటాలని వదిలించుకోవాలి కానీ ఇంకా లంపటాలను తగిలించుకుంటే ఎలాగండి? కాబట్టి ఇది సరే సహజంగా జరిగేది కాబట్టి అది చెప్పారు. ఇక ఈ బ్రహ్మం పట్ల కనుక మీకు తగినంత వ్యామోహం లేకపోతే, అంటే ఉండాల్సినంత వ్యామోహం దీని మీదే ఉండాలి, బాహ్యం మీద కాదు ఉండవలసింది వ్యామోహం. బాహ్యంలో అన్ని విషయాలు నువ్వు ఏ వ్యామోహం పెట్టుకున్నా అన్ని నీకు బాధ కలిగించేవే, ఎందుకంటే అవన్నీ నశించేవే కాబట్టి. అవును. పెళ్లికి ముందు నిన్ను వదిలి ఉండలేను అన్న పిల్లలు పెళ్ళయ్యాక అంటున్నారా? ఎవరైనా ఆడపిల్లలైనా ఒక రోజు ఇటువంటి అమ్మో వాళ్ళ కష్టం కదండి నన్ను వెళ్ళిపోరు. అవునమ్మా. అది చూసారా? అబ్బో నా పిల్లలకి నేనంటే ఎంత ప్రేమో అని అంటే అసలు నన్ను వదిలి ఉండరు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. రేపు పొద్దున తిప్పుకుంటూ పోతారు వాళ్ళు. అప్పుడు ఏమైంది మీ పరిస్థితి? పరమ వాస్తవం ఇది. అని పిల్లల్ని ఇప్పుడు వదిలేసి వెళ్ళమనట్లేదు. అంటే బాహ్యము ఇలా ఉంటుందిరా, బ్రహ్మం అలా కాదు, బ్రహ్మంలో పరమానందం ఉందిరా అని చెప్పడానికి. అంతేగాని వాళ్ళని వదిలేసి సినిమాలు శిఖరాలు తిరగమని చెప్పట్లేదండి. ఒక బాహ్యాన్ని వదిలేసి ఇంకో బాహ్యాన్ని పట్టుకుంటే ఏం లాభం? లేదు, లాభం లేదు. అందుకని ఆ యొక్క ఏ వ్యామోహాలు అయితే బాహ్యంలో ఉన్నాయో, ఎన్ని విషయాల పట్ల, ఇన్ని విషయాల మీద వ్యామోహం అంటే ఎంత కష్టం చెప్పండి. అసలు ఉన్నది ఒక్క తలకాయ, ఒక్క నోరు, ఒక్క మనసు. అందుకే ఒకటే పట్టుకోవాలి. హాయిగా అన్నిటిని కలిపి ఒకటి పట్టుకుంటే ఎంత హాయ్ అండి. అవునమ్మా. గొడవే లేదు, అన్ని వాడే ఇస్తాడు, అన్ని చూస్తాడు, పరమ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఏడవలసిన అవసరమే రాదు అసలు. వివేకి ఇలాంటిది ఎన్నుకుంటాడు. వివేకం లేనివాడు ఏమంటాడు? కాదు నేను పూజలు చేసుకుంటాను, నా కోరిక ఇవే ఉంటాయి, నేను ఇలాగే పరిగెడుతూ ఉంటాను, ఇలా చేస్తాను అలా అని వాడు ఎప్పుడు దాని వెనకాల పరిగెడుతూనే ఉంటాడు, బాధలు పడుతూనే ఉంటాడు. అది బాధని వాడు గ్రహించడం కాదు, ఒప్పుకోడు అంతే. అది బాధ అని వాడు ఒప్పుకోడు. ఇదేం బాధ కాదు, ఐఎమ్ హ్యాపీ అంటాడు. హ్యాపీ అన్నవాడికి ఏం చెప్తారండి? చెప్పక్కర్లేదు, వాడికి అసలు చెప్పకూడదు కూడా. కాబట్టి సర్వత్రా పూజింపబడే దేవుడు నా స్వరూపమే అని అర్థం చేసుకోవాలి. అదే చాలా కష్టం, చాలా పెద్ద విషయం. శాస్త్ర అధ్యయనం,
మనోదేహ తాదాత్మ్యమును వదిలి వాటిని సాక్షిగా చూడగలగాలి. యజ్ఞయాగాది కర్మలను చేయడం అంత తేలిక కాదు. ముందుగా దేహాత్మ భావము తప్పు అని తెలుసుకొని మనస్సు దేహములకు అతీతముగా పరిణతి చెందాలి. అంటే ఆ యొక్క వివేకం కలిగించుకోవాలి. బుద్ధి యొక్క వికాసం వేరు, చేతనలో మార్పు వేరు. ఒక చదువు లేని గ్రామీణుని కంటే అధికమైన బుద్ధి వికాసం ఉండవచ్చుగాక, కానీ చేతన యొక్క పరిణితిలో అతడే మనకంటే మేలు కావచ్చు. అదే కదా, చదువుకున్నప్పుడు కాకరకాయ అన్నట్టే, చదువుకున్నాక కీకరకాయ అన్నట్టు. చదువుకున్న వాడి కంటే చాకలాడి మేలు ఇవన్నీ రాలేదండి. వచ్చినాయేమో. చదువుకున్నవాడు స్పూన్ తో తింటాడా, లేకపోతే వాడు ఏదేదో అంటాడు. చదువుకున్న వాడు బ్రహ్మాండంగా ఆనందంగా, తనకు తెలిసిన దాంట్లో వాడు ఆనందంగా ఉంటాడు. ఇలా రకరకాల. కాబట్టి ఇక్కడ చదువుకున్నవాడు అంటే ఇక్కడ అర్థము మామూలని కాదు, అర్థం వేదాంతం యొక్క అద్వైతాన్ని చదువుకున్నవాడు, అద్వైత బోధ జరిగిన వాడు. అద్వైత బోధ జరిగిన వాడు వాస వేదాంతం లాగా ఉంటే ఎలాగండి, ఉండకూడదు. కాబట్టి వాడు ఆచరణలో పెట్టాలి. వాడు చదువుకున్నది వాడు ఆచరణలో పెట్టి వివేకుడు కావాలి, అంతే తప్ప బాహ్య ప్రపంచంలో లాగా తయారవ్వకూడదని చెప్పడం. అంటే ఆ విధంగా వాడు సర్వకాలాల్లోనూ తన యొక్క అంటే తన బోధని ఆచరణలో పెట్టి తీరాలి. దేహంతో తాదాత్మ్యం ఉన్నంత కాలం మనం దేహానికి బద్ధులై ఉండాల్సిందే. ఆ తాదాత్మ్యాన్ని పరిశీలిస్తూ ఉంటే అది దూరమై పరిపూర్ణమైన స్వేచ్ఛ లభిస్తుంది. మనకు ఉండే దేహమే నేను అనే ఆ తప్పు భావాన్ని తొలగించుకోవాలి. దేహమే నేను అనే భావన అంటే ఈ నేను భావనే. మనం ఆ తప్పు భావనలో ఉన్నంత వరకు జీవితంలో నిరాశ నిస్పృహలు తప్పవు. దేహానికి మరణం తప్పదు, నేను మరణించక తప్పదు. మరణించని నేనుగా ఉండాలి కానీ మరణించే నేనుగా ఎందుకండి? కాబట్టి నిస్పృహలు అంటే ఈ అసంతృప్తి కానివ్వండి, బాధలు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. నేను, నాకు, నాది ఈ భావనలు ఉన్నంత కాలం. నేను బ్రహ్మం అనుకున్న వాడికి ఏం దిగులండి? ఉండకూడదు. అలా ఉన్నవాడే అనుకోగలుగుతాడు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునే, నేను పూజించే ఆ దేవుడు నేనే అనుకున్న భావన స్థిరపడిన వాడికి ఇంకా ఏం కష్టాలండి? అసంతృప్తి కానీ ఇంకోటి కానీ నిస్పృహ ఎలా ఉంటుంది? అసలు ఉండదు. కాబట్టి దేహానికి మరణం తప్పదు. నేను అందుకు సిద్ధం, దేహం నాకు అవసరం లేదు, ఉన్నన్నాళ్ళు ఉంటుంది అన్నది ఆ మూలంలో నుంచి తెలియాలి. ప్రతి నిమిషము ఎరకలో ఉండాలి. కాబట్టి నేను చనిపోయే లోపల ఇవన్నీ ఏంటి, నా గోల్స్ బోల్డ్ ఉన్నాయి, నేను నశించే లోపల, రిటైర్ అయిపోయే లోపల అంటూ ఉంటారు కొంతమంది. రిటైర్ అయ్యే లోపల ఇవన్నీ సాధించాలండి అంటూ ఉంటారు. అది అంటూ ఉంటారు అంతే, వాచా వేదాంతంలో. అంతే. ఎందుకు నువ్వు ఆ రిటైర్మెంట్ లోగో లేకపోతే మరణించే లోపల నువ్వు ఎవరో తెలుసుకో. నేను పరమాత్మని, నేను ఆత్మనే, నేను దేహాన్ని కాదు, ఇది తెలుసుకో. అది ఆనందం, అది అసలైన నువ్వు పొందవలసింది, అది నీ గోల్ అవ్వాలి. అంతేగాని ఇంకోటేదో అన్ని నశించేవే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల. నీ దేహము మరణించి నువ్వు ఎన్ని లేపనాలు పూసినా, ఎన్ని చేసినా జుట్టుకి ఎన్ని పెడితే ఊడదండి. దేహము అంతే పోతుంది. మరణ భయం మనకు మరణాన్ని తప్పించదు, మరింత దగ్గరికి చేరుస్తుంది. అందుకని భయం ఉండకూడదు. మనకు అనారోగ్యం ఉందని కానీ, ఇంకోటని కానీ, లేకపోతే ఏదో వస్తుందని కానీ, అలా జీన్స్ అని ఏ భయాలు మనలో ఉండరాదు, ఎప్పుడు ఉండరాదు, ఎప్పుడు ఏ భయము ఉండరాదు. అందుకనే పరమాత్మ ఉన్నవాడికి, గురువు ఉన్నవాడికి భయం ఏమిటండి? వాళ్ళు లేనివాడు భయపడతాడు. అయ్యో నేను పోతానేమో అని, నాకేమైనా రోగం వస్తుందేమో, ఎలాగే ఎవరు చేస్తారు నాకని. గురువులు పరమాత్మలు నమ్మిన వాళ్ళకి వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యం ఉన్నవాడికి అసలు భయం దేనికండి? ఉండరాదు. అక్కడ రూల్ ఏంటి? ఉండరాదు అంతే. ఉన్నది అంటే నీకు వాళ్ళు లేరని అర్థం. నువ్వు వాళ్ళని నమ్మలేదు అనుకున్నావు. పెద్ద పెద్ద మాటలు ఎందుకు?
ఒక మహాత్మునికి అడవిలో వెడుతుండగా పులి తారసపడి దానికేసి తదేకంగా ఆ మహాత్ముడు చూశాట. అంటే ముచ్చిముఖంలోకి చూడటమే. అతను భయపడి పరిగెత్తి ఉంటే ఆ పులి వెంటాడి మీదకు దూకి చంపి ఉండేది. ఆ మహాత్మునికి నా అయం హంతి నా హన్యతే, అంటే ఈ ఆత్మ కొట్టబడదు చంపబడదని చదువుతున్నారు కదా భగవద్గీతలో, అన్న వాక్యం గుర్తొచ్చి దానికేసి తదేకంగా చూశాట. ఆ పులి చంపుతుంది, నేను చంపబడతాను అనేది సత్యం కాదు. పులి చంపదు, నేను చంపబడను. ఎందువలనగా నేను దేహాన్ని కాను, ఇది సత్యం. అటువంటి వ్యక్తికి ఏ భయం ఉండదు. అతను పులి వైపు చూస్తాడు, పులి అతని వైపు చూస్తుంది, వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అంటే ఇది ప్రతిసారి జరుగుతుందా జరగదా అంటే పిచ్చి ప్రశ్న కదండి. అడవిలోకి వెళ్ళి ఎందుకంటే చూడటం తీరిగా కూర్చొని పులి ఎత్తుకొస్తుంది అసలు. ఏమంటే ప్రతిసారి అలా చూస్తే పులి వెళ్ళిపోతుంది అంటే నీకు అసలు ముందు అంత ధైర్యం ఉండాలి కదా. ధైర్యం లేని వాడు పులి ముందరికి ఎందుకు వెళ్తామండి? పని పట్టలేదా? ఈ భయం నీ కళ్ళల్లో కనపడ్డాక అది ఎందుకు ఊరుకుంటుంది? నువ్వు నిర్భయంగా ఉంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు నిర్భయంగా లేకుండా ఏయ్ నేను నేను అహం బ్రహ్మాస్మి, నేను అహం బ్రహ్మాస్మి అని నువ్వు దాన్ని ఎదుర్కొంటా అంటే దానికి మాటలు రావు కదా. అది నేను పులినే అంటుంది. మాటలు వస్తే నువ్వు బ్రహ్మాన్ని కానీ నేను కాదు అంటుంది. అది అలాంటి ప్రశ్నలు వేసుకోకండి, అనవసరంగా వేసుకుని అలాంటి ప్రాక్టికల్స్ చేస్తారా? విమానం ప్రమాదానికి లోనవుతుందని తెలిసినప్పుడు విమానం అంతా ప్రయాణికుల ఆహాకారాలతో నిండిపోతుంది. గురువులు ఉంటే అందరూ గురువు వైపు చూస్తారు. పాపం గురువు ఎవరి వైపు చూస్తాడండి భయవేసి. కానీ వాళ్ళలో కొంతమంది చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటారు వాటిని. ఇవేమీ వారు చెయ్యరు. కాబట్టి ధైర్యంగా ఉంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ ధైర్యము పరబ్రహ్మం మీద ఉన్నప్పుడు గొడవే లేదు. ఏ జరగాలో అది జరుగుతుంది. నువ్వు అరిచినా అదే జరుగుతుంది, అరకపోయినా అదే జరుగుతుంది. దాని బదులు పరమాత్మ దగ్గర ఉంటే ఆయన కనీసం రక్షించనన్నా రక్షిస్తాడు. ఎట్లయినా లేట్ అయినా పాపం గజేంద్రుని రక్షించాడు కదండి ఆయన వచ్చి పిలిస్తే. ఆయనే వెనక్కి వెళ్ళిపోయాడా? అలాగే ఆ గరుడ పక్షి వచ్చి రక్షించింది కదా. ఏదో ఒకటి వచ్చి రక్షిస్తుంది. ఎందుకు మన కంగారు? అందుకని ఈ దేహ తాదాత్మ్యతని విడనాడాలి. ఏదో జరుగుతుంది అని కానీ, ఏదో జరగబోతుందని కానీ దిగులు, అసంతృప్తులు కానీ ఏది ఉండరా. హాయిగా ఆనందంగా ఉండండి, పరబ్రహ్మ అనేదే ఉండండి. మనస్సును అక్కడే లయం చెయ్యండి. ఎందుకంటే సమస్యల వైపు, అంటే సమస్య ఉంది అనుకుని చూసినప్పుడు ఆ సమస్య మిమ్మల్ని ఇంకొంచెం సమస్యమయంగా చేసేసి మీకు అశాంతిని కలిగిస్తుంది తప్ప పరిష్కారం మీకు దొరకదు. ఎందుకంటే మీరు అసలు పరిష్కారం వైపు చూడటం లేదు, సమస్యనే చూస్తున్నారు. సమస్యను చూసినంత కాలం పరిష్కారం ఎలా దొరుకుతుంది? దొరకదమ్మా. పరిష్కారాన్ని వదిలేసేసి సమస్యను వదిలేయండి, అప్పుడు పరిష్కారం లభిస్తుంది. అలాగే బాహ్యాన్ని వదిలేసి బ్రహ్మాన్ని పట్టుకోండి. మీరు అపరిమితమైన శక్తి గలవారు, ఎవరికి వారే పరబ్రహ్మములు. ఇక్కడ అందరూ కలిస్తే పరబ్రహ్మం కాదు, 10 మంది కూడితే కాదు, ఎవరికి వారే. ఇక్కడ ఎవరికి వారు వారిలో ఉన్న ఆత్మగా వాళ్ళు కనుక భాషిస్తే అసలు దిగులు ఎక్కడ ఉంది? అసలు భయం దేనికి? దేని గురించి చింత? ఏది ఉండదు. ఎక్కడికి పరిగెత్తక్కలేదు, ఏది జరగదు. ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో తీసుకెళ్తారు, ఏం చేయించాలో చేయిస్తారు, అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే సమస్యను పట్టుకోలేదు మీరు. సమస్య అంటే బాహ్యం. నేను చెప్పాను, బాహ్యాన్ని పట్టుకున్నవాడు నానా గోలలు, అవన్నీ మీరు అనుభవించినవే. కాబట్టి బాహ్యం కాకుండా ఎప్పుడైతే బ్రహ్మంలోకి అడుగు పెట్టారో ఆనందాన్ని పొందుతున్నారు. అనుభవంలోకి వచ్చింది, అందరికీ వచ్చిందనే చెప్తున్నారు. కాబట్టి మరి ఎందుకంటే బ్రహ్మం నుంచి బయటికి వెళ్ళిపోవటం? వెళ్ళకండి. బ్రహ్మం ఏం చేస్తాడో సహనంగా అలాగే ఉండండి. బ్రహ్మం చేసే పనిని బ్రహ్మం చేయనివ్వండి. ఆయన మీకు ఏది ఇస్తే దాన్ని హాయిగా స్వీకరించండి, ఆనందంగా స్వీకరించండి. అలాగేనమ్మా. కాబట్టి అందరూ కూడా దేహాత్మ భావనను విడనాడండి. నేను అన్న భావన మనసులోంచి తీసేస్తే ఆనందంగా ఉండగలుగుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆనందమే అసలైనది.
ఆనందం కోసమే కదా అన్నిటికీ తప్పించేది. సంపాదించిన వస్తువులైనా విషయాలైనా ఆనందం కోసం. కాబట్టి ఆ ఆనందము నేను దేహము లేదా నేను ఫలానా అనుకున్నప్పుడు కలగదు. నేనే, నేను ఆ బ్రహ్మమునే, అహం బ్రహ్మాస్మి. కాబట్టి మీరు బ్రహ్మం యందు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, నిష్ఠాపూర్వకంగా ఆ బ్రహ్మం యందు స్థిరంగా ఉండండి. శుభము.